డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 31వ తారీఖు 1వ నెల 2026 31st January 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోదు అంటే మెంబర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదే మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది కూడి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం పగలు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా పునర్వాస నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఈ పునర్వాస నక్షత్రం ప్రకారమే దెబ్బలాడనమాట. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది పింగళ మీద గెలుస్తుంది, నెమలి అనేది డేగ మీద గెలుస్తుంది, పిచ్చికవన్న గౌడ అనేది నల్లబోర ఎర్రబోర కోడిల మీద పిచ్చికవన్న గౌడ అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పునర్వాసు నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇన్ఫర్మేషన్, మన అప్డేట్, కలర్ అప్డేట్ అనేది యూట్యూబ్లో ఒకవేళ వచ్చినా రాకపోయినా మన ఈ 3 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. మీరు ప్రజెంట్ చూసేది, తర్వాత వైటీఎం రెడ్డి అని చెప్పేసి ఇంకొకటి, వైటీఎం A to Z కలర్ అప్డేట్ అనేది ఇంకోటి. ఇలా మూడిట్లో వచ్చినా రాకపోయినా మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ అని చెప్పేసి ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫేస్బుక్ ఛానల్ అనమాట. అది ఫేస్బుక్లో వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్గా ఫేస్బుక్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తుంది. కొంచెం లేట్ అయినా కూడా ఫేస్బుక్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. కాబట్టి దాన్ని ఎవరైతే ఫాలో చేయలేదో వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ అని చెప్పేసి ఫేస్బుక్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. దాన్ని ఫాలో చేయండి కంపల్సరీ. దాంట్లో అయితే రెగ్యులర్గా వీటిలో ఆగినా కూడా అది ఆగదనమాట. ఒకవేళ ఇన్ కేస్ వీటికి స్ట్రైకులు పడి లేదంటే ఏదో ఒక చిన్న కారణాల వల్ల దీంట్లో పెట్టలేకపోయినా సరే మన ఫేస్బుక్ పేజ్లో మాత్రం 100కి 100% ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. కనుక మన ఫేస్బుక్ అకౌంట్ని కూడా మీరు ఫాలో చేస్తూ ఉండండి. కంపల్సరీ మీకు అనేది అప్డేట్ అనేది ఆగకుండా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. నేను టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి రోజు చెప్పే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్. రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. రంగు ఎంచుకోవటం రాలేదు అంటే ఓడిపోతాం. కనుక 1-2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాట ఆడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుసేపటికి, ముసుగు పెట్టుకునే రంగుసేపటికి కుసి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కుసి ఎరుపు గల నెమలి పింగళాలు, ఎరుపు కుసి ఉండాలా. ఎక్కడ కోడి చూపుటకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి చూపు లేని నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, పిచ్చుకొని గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు రసంగులు, గట్టి కాకులు, పచ్చ కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, ముసుగు పెట్టుకునే రంగు చెప్పి బొంగ తెలుపు, కుసి తెలుపు గల ఎర్ర మైలాలు కానీ లేదంటే బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు గల మిరపపండు డేగలు కానీ ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు వచ్చేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు,
తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర డేగలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి 9 వెన్న కాకులు, బాగా పశ్చిమగల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, అలాగే పాల సేతువాలు, బాగా తెలుపు గల సేతువాలు అన్నమాట. వాటితో పాటు అన్ని రకాల కళ్ళు కాళ్ళు నలుపున్న సేతువాలు కానీ, పశ్చిమగల కాకులు కానీ, 9 వెన్న కాకులు కానీ, పచ్చకాకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఒకటే 10 వరకు 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ శుద్ధమైన కాకి నెమల్లో ముసుగు పెట్టుకునే రంగు అనమాట. కాకి నెమలి అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జూళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎక్కడ నలుపు అనమాట, బాగా బొంగ కుసి అనేది నలుపు ఉండాలా, ఎక్కడ ఎదర గౌడు పేక అనేది ఉండకూడదు. అలాంటి కాకి నెమల్లో కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగు ఇక్కడ 9 వెన్న కాకులు, గట్టి కాకులు, తోకలో ఒకే కాలేదంటే 2 ఏకలు తెలుపు గల కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, అలాగే కోడి కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పసిపింగళ సేతువాలు, ఎర్ర డేగలు, మిరప పండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పు ఇక్కడ కోడి ఎర్రమైలాలు, బాగా బొంగ కుసి తెలుపు ఉండాలా, ఎదర ఎర్రమైలాలు కూడా గౌడు ఉండాలి. ఇంకా అలా గౌడు ఉన్న కోడి ఎర్రమైలాలు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్రమైలాలు అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి మైలాలు, కోడి పింగళాలు, గేరువాలు, బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, బాగా కోడి చూపు గల మిరపపొని డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల డేగలు, పాల అబ్రాసులు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు కూడా ఈ టైమ్స్లో చాలా బాగా పనిచేస్తాయి అనమాట. కాబట్టి ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో చూపులు పెట్టుకోవచ్చు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అది పక్కన ఓడిపోయే చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డేగలు, కాకిడేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, నల్ల డేగలు ఇలాంటివి అనమాట. అన్ని రకాల ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, కాకిడేగ పర్లాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బాగా కోడి చూపు ఎదర గౌడు ఉన్నటువంటి ఎర్ర మైలాలను కానీ కోడి పింగళాలను కానీ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6:15 గంటల వరకు, 15 నిమిషాల వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బొంగ నలుపు, కుసి నలుపు, ఎక్కడ తెలుపు లేని పచ్చకాకి డేగలు, కళ్ళు కాళ్ళు నలుపు ఉండాలి. అలాంటి పచ్చకాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎరుపుకు మించిన కాకిడేగలు, వీటన్నిటికీ కూడా ఎక్కడ కోడి చూపు అసలు తెలుపేక అనేది ఉండకూడదు. ఎక్కడ వాటితో పాటు బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకులు, కాకిడేగలు, పచ్చకాకులు, పశ్చిమగల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు అంటే కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు, శుద్ధ డేగలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ
వాటితో పాటు నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం పెట్టాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేసరికి నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి చూపుతో పాటు అన్ని రకాల మైలాలు కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు నాటిని అసలు ఉపయోగించుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో బొంగ నలుపు, కుసి నలుపు ఉన్నటువంటి కాకి డేగలనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 6:30 నుంచి నైట్ 8:30 వరకు. సాయంత్రం 6:30 నుంచి నైట్ 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగు వచ్చేటప్పటికి నెమలి పింగళాలు. ఇక్కడ శుద్ధమైన నెమలి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగు వచ్చేటప్పటికి ఇక్కడ గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువారు, నెమలి డేగలు, శుద్ధ డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. వీటిని కూడా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి పక్కన ఇక్కడ ఓడిపి రంగులు చూసినట్లయితే కోడి కాకులు, కోడి మైరాలు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైరాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైరాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి శుద్ధమైన నెమల పింగళాలను, శుద్ధ నెమలు ఉంటాయి కదా వాటికి ఎదుర గౌడు ఉన్నటువంటి నెమల పింగళాలు అన్నమాట. ఇలాంటి నెమల పింగళాలను పెట్టుకుంటే వన్ సైడ్గా గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి డేగలు లేదంటే కోడి రసంగులు బాగుండాలా. ఎక్కడైనా సరే బొంగ, కుసి, తోకల్లో, ఈకల్లో అన్నింటిలో తెలుపు ఉండాలా. అలాంటి కోడి డేగలు, కోడి రసంగులు ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటివి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ అన్నమాట. ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న విషయం ఇక్కడ 9 వన్నె కాకి నెమల్లో బాగా మెరుస్తూ ఉండాలా. లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉండాలా. అలాంటి 9 వన్నె కాకి నెమల్లో కనుక మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చెప్పకి కోడి కాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, శుద్ధ కాకులు, పశ్చిమగల కాకులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయిన రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల మైలాలు, కోడి డేగలు, ఎర్ర డేగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్.